హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబు. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. 2007లో స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగిపోయి ఇప్పుడు 2026లో అఫీషియల్గా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అనేది కంప్లీట్ అయింది. ఇది ఒక బిజినెస్ మాత్రమే కాదు, మన ఇండియాని సూపర్ పవర్గా మార్చిన మూమెంట్. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు మనకి ట్రేడ్ వల్ల అంటే ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల మన ఇండియాకి ఏం లాభం అంటే, ఫస్ట్ ఇంకేంటి మన తెలుగు రాష్ట్రాలు కలిగే లాభం ఏంటి, ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న జియో పాలిటిక్స్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వన్ గారు మన ఈ డీల్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈ డీల్ ద్వారా ఇంకో మెట్టు పైకి వెళ్ళిందని మనం ఇంకో చెప్పుకోవచ్చు. అసలు మన భారతదేశానికి ఈ డీల్ వల్ల ఎటువంటి లాభం ఉంది అంటే, మనం ఇండియా నుంచి యూరోపియన్ యూనియన్కి ఏమేమి ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే, టెక్స్టైల్స్ అండ్ లెదర్స్ అనేవి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ట్యాక్సెస్ అన్నీ తగ్గడం వల్ల మనకి ఇక్కడ ట్యాక్సెస్ తగ్గడం వల్ల మనకి ఇక్కడ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది. మోర్ దెన్ 20 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అలాగే జ్యువెలరీస్, ఇంకేంటి జమ్స్ మీద కూడా ట్యాక్సెస్ తగ్గిపోతున్నాయి. కెమికల్స్ మీద కూడా టారిఫ్స్ తగ్గిపోతున్నాయి. అలాగే ఫ్రీగా ట్రేడ్ చేసుకోవడానికి మనకి అగ్రిమెంట్ చెప్తా ఉంది. ఇంకేంటి అంటే, మనం ఏదైతే బీటెక్ చదివి ఉన్న గ్రాడ్యుయేట్స్, టెక్కీస్ వాళ్ళందరూ కూడా ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ప్రశాంతంగా కూడా వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. అలాగే యూరోపియన్ యూనియన్ వల్ల అక్కడి నుంచి వచ్చే వస్తువులు, అంటే మీకు ఎగ్జాంపుల్గా నేను చెప్పాలి అంటే, అక్కడి నుంచి వచ్చే బెంజ్ కార్లు, ఇంకేంటి అంటే రోల్స్ రాయ్స్ కార్లు అనేవి ఇప్పుడు 110% వరకు ట్యాక్సెస్ ఉన్నాయి. ఏదైతే ఈ అగ్రిమెంట్ వల్ల అది కాస్త 40 నుంచి 10% వరకు తగ్గే అవకాశం ఉంది. ఎలా అంటే, ఒక 15 లక్షలు ఉన్న కారు ప్రస్తుతానికి ఈ అగ్రిమెంట్ కాస్త అమల్లోకి వస్తే 9 లక్షల నుంచి 10 లక్షల వరకు వస్తుంది. అలాగే మోర్ దెన్ కాస్ట్లీ వైన్స్ కూడా రేట్స్ తగ్గే అవకాశం ఉంది. ఇంకేంటి అంటే, ఇవన్నీ కూడా ఈ అగ్రిమెంట్లో భాగంగా ఉంది. మన రైతులకు, ముఖ్యంగా రైతులకి ఏంటంటే, వాళ్ళ రైతులకి జోలికి రావద్దు అంటే మాత్రమే ఈ అగ్రిమెంట్ని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకా మన తెలుగు స్టేట్స్కి ఏమేమి లాభం ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే సీ ఫుడ్, కెమికల్స్, ఫార్మాసిటికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. మన తెలంగాణ స్టేట్ని చూసుకున్నట్టయితే టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ గుడ్స్ మీద ఉత్పత్తులకి లబ్ధి చేరే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రపంచంలో మన ఇండియా అంటే ప్రస్తుత ప్రపంచంలో కంట్రీస్ని మనం గుర్తించినట్టయితే, కంట్రీస్ అన్నీ కూడా మల్టీపోలార్గా ఉన్నాయి. అంటే ఒక దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాగే పెత్తనం చెలాయించిన అవసరం కూడా లేదు. మన దేశం అంటే మన భారతదేశం జాతీయ ప్రయోజనాలకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంది. మన రష్యా నుంచి ఆయిల్ కొనుక్కునే మన ఇష్టమే. అండ్ అమెరికా నుంచి టెక్నాలజీని కొనుక్కునే ఇష్టం మందే. అలాగే ఈ యూరోప్ నుంచి కార్స్ని ఎక్స్పోర్ట్ చేసుకునే ఇష్టం కూడా మందే. ఇదంతా కూడా మన ఇండియాలో ఉన్న యూత్ పవర్ అనుకోవచ్చు. అలాగే మన యూరోపియన్ యూనియన్కి ఒక హోప్ కూడా అనుకోవచ్చు. అసలు యూరోపియన్ యూనియన్కి అసలు మన ఇండియానే ఎందుకు కావాలి అన్నప్పుడు, ఈ యూరోపియన్ యూనియన్కి చైనా మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఏదైతే యుఎస్ మీద మాత్రం ప్రొటెస్టిజం అని టారిఫ్స్ పెంచడం వల్ల ఈ యూరోపియన్ యూనియన్ వెనక్కి వచ్చేసింది. దీనివల్ల వాళ్ళకి కనిపించిన ఒక కంట్రీ మాత్రమే ఇండియా. అలాగే ఇండియా అనేది ఒక హోప్ కంట్రీగా ఈ యూరోపియన్ యూనియన్కి మారడం జరిగింది. ఇది మన యూత్ పవర్ వాళ్ళకి చాలా అవసరం. అలాగే ఇంతకుముందు వాళ్ళందరూ కూడా మనం కమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళందరినీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది కదా న్యూ ఇండియా అంటే. ఇంకేంటి అంటే, ఈ డీల్ దాదాపు క్లోజ్ అయినట్టే. మేబీ ఒక 1 year పట్టొచ్చు. 2 చట్టసభలలో, పార్లమెంట్ 2 సభలలో ఈ బిల్లు కాస్త ప్రవేశపెట్టి ఆ బిల్లు ఆమోదించబడితే ఈ ట్రేడ్ అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అనేది అమలు కావచ్చు. ఇది అందరికి కూడా వింటే గూస్ బంప్స్ వస్తున్నాయని నాకు తెలుసు. అందరూ ఏమనుకుంటారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.